నమస్తే. విధులు సరిగ్గా నిర్వహించడం లేదు అన్న ఆరోపణపై పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన నోటీసుకు ఒక కానిస్టేబుల్ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం అది కాస్త వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక కానిస్టేబుల్ తాను విధి నిర్వహణకు సరిగ్గా చేపట్టలేకపోవడానికి కారణం తన భార్యతో తనకున్న గొడవలేనని పేర్కొన్నారు. తన భార్య తనను కలలో కూడా వెంటాడుతోంది అని, అందుకు రాత్రుళ్ళు నిద్ర కూడా పట్టడం లేదు అన్నారు. ఈ కారణంతోనే విధులకు సరిగ్గా హాజరు కాలేకపోతున్నట్లుగా చెప్పారు. యూపీలోని మీరట్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్కు ఇటీవల ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యల నోటీసు జారీ చేశారు. విధులకు ఆలస్యంగా రావడం, సరిగ్గా యూనిఫామ్ ధరించకపోవడం, యూనిట్ కార్యక్రమాలకు సరిగ్గా హాజరు కాకపోవడంతో అతడిపై చర్యలకు వీలుగా నోటీసు జారీ చేసి వివరణ కోరారు. దీనికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ సమాధానమిస్తూ వైవాహిక జీవితంలో ఉన్న విభేదాల కారణంగా తాను నిద్రలేమితో బాధపడుతున్నట్లుగా పేర్కొన్నారు. కలలో తన భార్య తనను వెంటాడుతోంది అని, తన ఛాతీపై కూర్చొని తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంగా రాత్రులు నిద్రపోకుండా మెలకువతో ఉంటున్నాను అని, అందుకే విధులకు ఆలస్యంగా వస్తున్నట్లు చెప్పారు. తీవ్ర కుంగుబాటు సమస్యతో బాధపడుతున్నట్లుగా పేర్కొన్న అతను తనకు జీవించాలనే కోరిక లేదు అన్నారు. ఆధ్యాత్మికం వైపు వెళ్లేందుకు సాయం చేయాలి అని అధికారులను కోరారు. ఉన్నతాధికారులకు ఇచ్చిన రిప్లై లేఖ సోషల్ మీడియాలో పోస్టు కావడం సంచలనంగా మారింది. ఈ లేఖ వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఈ లేఖ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చింది అన్న అంశంపై ఆరా తీస్తున్నట్లుగా పిఎసి 44వ బెటాలియన్ కమాండర్ సచింద్ర పటేల్ వెల్లడించారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలో సదరు పోలీస్ కానిస్టేబుల్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.